హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మాట్లాడుకోబోతున్న విషయం ఇట్స్ కైండ్ ఆఫ్ మస్ట్ నో టాపిక్, మస్ట్ నో కాన్సెప్ట్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ ఎవ్రీ ఫోటోగ్రాఫర్ అని చెప్పొచ్చు. అలాంటి విషయమే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆల్రైట్, మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది అనమాట. అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ తోటి హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఆల్రైట్, మరి టాపిక్లోకి వెళ్దామా? మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే మినిమం ఫోకస్ డిస్టెన్స్. అసలు మినిమం ఫోకస్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఎవ్రీ లెన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ మినిమం ఫోకస్ డిస్టెన్స్. అంటే మనం వాడే ప్రతి లెన్స్కి మినిమం ఫోకస్ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అసలు మినిమం ఫోకస్ డిస్టెన్స్ అంటే ఏంటి? బై డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఏ లెన్స్ కెన్ ఫోకస్. దాని అర్థం ఏంటంటే ఒక లెన్స్ సబ్జెక్ట్ని ఫోకస్ చేయగలిగే మినిమం డిస్టెన్స్. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజ్ వీఆర్ టేకింగ్ అ ఫ్లవర్ పిక్చర్. ఓకే, ఒక పువ్వు యొక్క ఫోటో తీస్తున్నాం అనుకుందాం. సో జనరల్గా ఫ్లవర్ ఫోటో తీసేటప్పుడు మన ఇంటెన్షన్ దగ్గరికి వెళ్ళి పెద్దగా చూసే ప్రయత్నం చేస్తాం. అంటే మనం కెమెరాని దగ్గరగా తీసుకెళ్తాం. సో మనం ఫ్లవర్కి క్లోజప్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఫ్లవర్ పెద్దగా స్పష్టంగా కనబడడం జరుగుతుంది. మనం కనుక మరింత క్లోజ్గా అయ్యే ప్రయత్నం చేస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ స్పష్టత పోయి బ్లర్ రావడం జరుగుతుంది. సో మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే కనుక మళ్ళీ స్పష్టంగా కనబడడం జరుగుతుంది. సో ఏ రేంజ్లో అయితే మనకి స్పష్టంగా షార్టెస్ట్ డిస్టెన్స్, ఏ రేంజ్లో అయితే సబ్జెక్ట్ నుంచి మరీ దగ్గరికి వెళ్తే బ్లర్ అవుతుంది, మరి కొంచెం బ్యాక్ జరిగి చూస్తే కనుక స్పష్టంగా కనబడడం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే స్పష్టంగా కనిపిస్తుందో మినిమం డిస్టెన్స్, ఏ మినిమం డిస్టెన్స్ వద్ద అయితే స్పష్టంగా కనిపిస్తుందో దాన్ని ఆ లెన్స్ యొక్క మినిమం ఫోకస్ డిస్టెన్స్ అంటారనమాట. సో అది విషయం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక, ఇప్పుడు చూస్తే కనుక నేను ఫ్లవర్ని వీడియో తీస్తూ ముందుకెళ్తున్నా. ఈవెన్ సో ఏమవుతుందో చూద్దాం. సో ఫ్లవర్ ఈజ్ స్టిల్ ఇన్ ఫోకస్. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది, ఇక్కడ వరకు కూడా బాగున్నట్టుంది. ఇట్స్ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ, క్లోజ్కి వెళ్ళే కొద్దీ ఇట్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఫోకస్. సో ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ మనం ఎంత దగ్గరికి వెళ్ళినా ఇట్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఫోకస్ అనమాట. సో దాని అర్థం ఏంటంటే ఈవెన్ కెమెరా లెన్స్ హ్యాస్ ఇట్స్ మినిమం ఫోకస్ డిస్టెన్స్. సో దట్ మీన్స్ ఈ సబ్జెక్ట్ నుంచి అట్లీస్ట్ ఇంత డిస్టెన్స్ ఉంటే తప్ప కెమెరా ఫోకస్ చేయలేదు. సో దిస్ మీన్స్ ఈ కెమెరాకి దిస్ ఇస్ మినిమం ఫోకల్ డిస్టెన్స్ అని అర్థం. ఓకే, సో అది విషయం. ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పబోతున్నా. అదేంటంటే ఈ మినిమం ఫోకస్ డిస్టెన్స్ ఈజ్ నాట్ జస్ట్ సబ్జెక్ట్ టు ఫోటోగ్రాఫర్ అనమాట. ఇది కేవలం ఫోటోగ్రాఫర్ ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం కాదు. నిజానికి ప్రతి ఒక్కరం, మీరు, నేను, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఇది ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అయ్యే విషయమే అనమాట. మనందరికీ ఈ మినిమం ఫోకస్ డిస్టెన్స్ అనే విషయం చిన్నప్పటి నుంచి తెలుసుంటుంది. ఎందుకంటే ఈవెన్ అవర్ ఐ హ్యాస్ ఇట్స్ ఓన్ మినిమం ఫోకస్ డిస్టెన్స్. మన కళ్ళకు కూడా మినిమం ఫోకస్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన కనుపాప కూడా లెన్సే. సో ఇందాక చెప్పినట్టు ఎవ్రీ లెన్స్ హ్యాస్ ఇస్ మినిమం ఫోకస్ డిస్టెన్స్. మన కనుపాపకు కూడా ఒక మినిమం ఫోకస్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సపోజ్ దిస్ ఈజ్ సబ్జెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ సబ్జెక్ట్ని ఇప్పుడు నేను క్లియర్గా చూడగలుగుతున్నా, ఇక్కడ కూడా క్లియర్గా చూడగలుగుతున్నా. సో దీన్ని దగ్గర తీసుకొచ్చే కొద్దీ మరింత స్పష్టంగాను కొంచెం బాగా కనిపిస్తుంది అన్న చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా కనిపించడం జరుగుతుంది. సో సపోజ్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ వెరీ క్లోజ్. ఇక్కడ వరకు కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి నేను దాన్ని ఫోకస్ చేయలేకపోతున్నాను అనమాట మన కళ్ళతోటి. సో ఇట్స్ గెటింగ్ బ్లర్డ్ అనమాట. ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఇబ్బంది కూడా అనిపిస్తుంది. సో ఇది నేను ప్రత్యేకంగా మీకు చెప్పక
కనిపించలేదు, మీరు ప్రతిరోజు చిన్నప్పుడు ఇలా సరదాగా ఆడుకున్న విషయాలే. సో అక్కడ ఏం జరుగుతుందంటే మన ఐకి మినిమం ఫోకస్ డిస్టెన్స్ ఉండడం వల్ల అలా జరుగుతుందన్నమాట. టెక్నికల్గా ఒక విషయం ఏంటంటే ఏ కామన్ హెల్దీ యంగ్ పర్సన్ యొక్క ఐ యొక్క మినిమం ఫోకస్ డిస్టెన్స్ వచ్చి 6.5 సెంటీమీటర్స్గా గుర్తించారనమాట. ఇది కాన్స్టెంట్గా ప్రతి ఒక్కరిలోనూ 6.5 సెంటీమీటర్స్ ఉండదన్నమాట. ఇట్ డిపెండ్స్. సపోజ్ మనకి ఆల్రెడీ సైట్ వచ్చింది అనుకోండి, దానికి తగ్గట్టుగా మినిమం ఫోకస్ డిస్టెన్స్ చేంజ్ అవుతుంటుంది అనమాట. యావరేజ్ అయితే 6.5 సెంటీమీటర్స్ నుంచి 7 సెంటీమీటర్స్ వరకు మన కనుపాప యొక్క మినిమం ఫోకస్ distance ఉంటుంది. సో హోప్ దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక నా దగ్గర 50 mm 1.8 అపర్చర్ సపోర్ట్ చేసే లెన్స్ ఉందన్నమాట. దీనికి కూడా ఒక మినిమం ఫోకస్ డిస్టెన్స్ ఉంటుంది. ఈవెన్ దిస్ లెన్స్ హ్యాస్ ఒక మినిమం ఫోకస్ డిస్టెన్స్. ఈ లెన్స్ని మన కెమెరాకి పెట్టి సబ్జెక్ట్ని ఫోకస్ చేయగలిగే మినిమం డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఈ లెన్స్ పెట్టుకొని మరీ దగ్గరగా వెళ్ళలేమన్నమాట. దగ్గరికి వెళ్ళి ఫోటో తీయడం జరగదు, ఎందుకంటే మన కళ్ళ విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ మినిమం డిస్టెన్స్ టు ఫోకస్. సో దాన్నే మనం మినిమం ఫోకస్ డిస్టెన్స్ అంటారు. ఇప్పుడు దీనికి మినిమం ఫోకస్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే సో ఇక్కడ చూస్తే కనుక నా దగ్గర 24-105 ఎల్ సిరీస్ క్యానన్ లెన్స్ ఉంది. దీనికి కూడా మనకి మినిమం ఫోకస్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో దీని యొక్క మినిమం ఫోకస్ డిస్టెన్స్ దీని యొక్క మినిమం ఫోకస్ డిస్టెన్స్లో చేంజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్. టెక్నికల్గా ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఈ మినిమం ఫోకస్ డిస్టెన్స్ అన్నది మనం మాట్లాడుకున్నాం షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ ద సబ్జెక్ట్ అట్ విచ్ ఎ లెన్స్ కెన్ ఫోకస్ అని. టెక్నికల్గా ఇక్కడ ఏంటంటే విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ డిస్టెన్స్ వచ్చి సర్ఫేస్ నుంచి కాదు. బేసికలీ టెక్నికల్గా ఈ సర్ఫేస్ నుంచి సబ్జెక్ట్ మధ్య దూరం కాదు. యాక్చువల్లీ మన లెన్స్లో ఫోకల్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫోకల్ పాయింట్ నుంచి సమ్వేర్ హియర్ ఇక్కడ నుంచి సబ్జెక్ట్ మధ్య డిస్టెన్స్ ఆ మినిమం ఫోకస్ డిస్టెన్స్ అంటారనమాట. అసలు ఈ ఫోకల్ పాయింట్ అంటే ఏంటన్నది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లెన్స్ బేసిక్స్లో. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే అది చూడండి, ఓకే, అది రెఫర్ చేయండి. ఆల్రైట్. సో ఇక ఇంకొక విషయం, ఇక్కడ చూస్తే కనుక 24-105 mm జూమ్ లెన్స్ ఉంది. సో దాని అర్థం ఏంటంటే ఇట్ విల్ సపోర్ట్ వెరైటీ ఆఫ్ ఫోకల్ లెంత్. సో 24 నుంచి 105 వరకు తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే మనం జూమ్ 24 mm వాడుతున్నప్పుడు ఫోకల్ పాయింట్ ఒక చోట ఉంటుంది, 105 mm ఫోకల్ లెంత్ వాడుతున్నప్పుడు ఫోకల్ పాయింట్ మరో చోట ఉంటుంది అనమాట. స్లైట్ అడ్జస్ట్ ఉంటుంది అనమాట ఈ వీటి మధ్య. సో దాని అర్థం చెప్పదలుచుకుని ఏంటంటే మనం ఇప్పుడు ఈ లెన్స్ యొక్క మినిమం ఫోకస్ డిస్టెన్స్ అంటే మనం సింగిల్ వాల్యూ ఇవ్వలేం. బేసికలీ ఏంటంటే ఈ లెన్స్ యొక్క మినిమం ఫోకస్ డిస్టెన్స్ వచ్చి 24 mm వాడినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, 105 వాడినప్పుడు ఇంకోలా ఉంటుంది. సో వాటి మధ్య డిఫరెన్స్ ఉంటుందన్న విషయం నేను చెప్పదలుచుకున్నా. కొన్ని లెన్సుల మీద ఈ మినిమం ఫోకస్ డిస్టెన్స్ ఎంత అన్నది తెలుపుంటాడనమాట, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ దే డోంట్ మెన్షన్ ఇట్. ఇక ఇంకో విషయం ఏంటంటే ఏ లెన్స్ అయితే షార్టెస్ట్ మినిమం ఫోకస్ డిస్టెన్స్ సపోర్ట్ చేస్తుందో ఆ లెన్సులకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆ లెన్సులు మనం మ్యాక్రో ఫోటోగ్రఫీలో వాడుతుంటాం అన్నమాట. అసలు మ్యాక్రో ఫోటోగ్రఫీ ఏంటంటే మీరు వినే ఉంటారు మైక్రో ఫోటోగ్రఫీ అని. సో ఈ మ్యాక్రో ఫోటోగ్రఫీ ఈ క్లోజప్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దట్ ప్లీజ్ రెఫర్ టు దట్ వీడియో. ఆల్రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ ఏ లెన్స్ అయితే మినిమం ఫోకస్ డిస్టెన్స్ సపోర్ట్ చేస్తుందో, షార్టెస్ట్ మినిమం ఫోకస్ డిస్టెన్స్ సపోర్ట్ చేస్తుందో అవి ఈ మ్యాక్రో ఫోటోగ్రఫీకి యూజ్ చేస్తాం అనమాట. ప్రోడక్ట్ ఫోటోగ్రఫీకి ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్ వాచెస్ ఫోటోగ్రాఫ్స్ తీయాలంటే కనుక చాలా క్లోజ్గా డీటెయిల్గా ముళ్ళు డీటెయిల్స్తో పాటు కనిపించేటట్టు మనం తీయాలంటే కనుక అలా తీయచ్చు. ఇంకా మనం కాయిన్స్ని చాలా క్లోజప్ పిక్చర్స్ చూస్తుంటారు అలా. ఇంకా ఫ్లవర్స్ని ఇన్ డీటెయిల్గా చిన్న చిన్న బగ్స్ లైక్ యాంట్ వాటిని పెద్దగా చేసి చూపెట్టాలంటే కనుక మనం ఇలాంటి మ్యాక్రో లెన్స్ వాడతాం. అందులో మినిమం ఫోకస్ డిస్టెన్స్ తక్కువ ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, హోప్ దిస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ అండ్ మీరు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని నేర్చుకున్నారని అనుకుంటున్నా. అదే నిజమైతే కనుక ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్, అలాగే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ లర్నింగ్.